సంఖ్యాకాండం 18వ అధ్యాయం ముఖ్య వచన భాగము ఏముంది అని అంటే, యాజకులు లేవీల సేవ 1 నుంచి 7 వరకు. యాజకుల భాగము గురించి 20వ వచనం వరకు రాయబడింది. 21వ వచనం నుంచి చూసినప్పుడు లేవీయులకున్న స్వాస్థ్యం గురించి 24 వచనాల వరకు ఉంది. 25వ వచనం నుంచి మనం చూస్తే దశమ భాగము గురించి ఈ లేఖనాల్లో పొందుపరచబడి ఉంటున్నది. అయితే నేటి దినాన మనం నేర్చుకునే అంశము పవిత్రముగా జీవించాలి. మానవులమైనటువంటి ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? పవిత్రముగా జీవించాలి. 8వ వచనం చూసినప్పుడు, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీల ప్రతిష్ఠించు వాటినన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చి ఉన్నాను. అంటే వాటిని పరిశీలన చేసుకోవడానికి, వాటిని భద్రంగా చూసుకోవడానికి అహరోను గారికి, అలాగే అహరోను కుటుంబానికి దేవుడు తన కుమారులకు అవకాశం ఇచ్చినట్టుగా లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 31వ వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రియులారా. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలైనగా ప్రత్యక్షపు గుడారములలో మీరు చేయి సేవకు అది మీకు జీతము. 22వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవు నీ కుమారులకును నీ తండ్రి కుటుంబమునకు పరిశుద్ధ స్థలము సేవలోని దోషములను ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు, మరియు నీ తండ్రి గోత్రము అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరగా తీసుకొని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచయం చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయమని చెప్తుంది? సేవ చేయమని చెప్తుంది. ఎవరికి చెప్పింది మాట సేవ చేయమని? అహరోనుకు కుటుంబానికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు. పాత నిబంధన కాలంలో మరి లేవీలుగా పిలువబడినటువంటి వారు అహరోను కుటుంబానికి అహరోను కర్ర చిగురించడము, అహరోను పట్ల దేవుని ప్రణాళిక ఉండడం వల్ల పవిత్రంగా జీవించడానికి దేవుడు కృపను చూపించాడు. అలాగనే మీరు చేసే సేవ దానికి మీరే ఉత్తరవాదులు అని సెలవిస్తూ ఉంటారు. యెహోవా దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మీరు చేసే సేవకు మీరే ఉత్తరవాదులు. అంటే మీరు పరిశుద్ధంగా ఉంటున్నారా? పరిశుద్ధంగా ఉండకుండా ఉంటున్నారా? పవిత్రంగా జీవిస్తూ ఉన్నారా? పవిత్రతను కోల్పోతూ ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే మీరే ఉత్తరవాది అని చెప్పి సెలవివ్వబడుతూ ఉంటున్నది. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను చూద్దాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఇది ఏమనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును పాడి మోయనిదియునైనా ఎర్రని పేయను నీ ఎద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా క్లుప్తంగా చాలా విషయాలను మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఎలా ఉండాలని దేవుని చెంత సెలవిస్తున్నాడు?
యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఇది ఏదనగా ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడిమోయనిదియునైనా ఎర్రని పేయను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. ఎందుకు ఈ మాటల్ని అంటే, బలివ్వడానికి ఒక ఎర్రని పేయను తీసుకొని రమ్మని చెప్పి మచ్చలేనిదిగా ఉండాలంటున్నాడు, కలంకం లేనిదిగా ఉండాలంటున్నాడు, అలాగనే ఎప్పుడు కాడిమోయనిదై ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆజ్ఞ ఇచ్చి ఇవ్వబడి ఉంటున్నది. మరి నిన్ను నన్ను మచ్చ ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను ఆశపడతాడా దేవుడు? నిన్ను నన్ను ఏమైనా చేసుకోగాని నేను నీ మీద కృప చూపిస్తాను అంటాడా దేవుడు? బలివ్వడానికే ఏం కావాలో దాని ఆలోచనలు 19వ అధ్యాయంలో సెలవు ఇవ్వబడ్డాయి. మరి నీవు నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి పవిత్రముగా పరిశుద్ధముగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఇరిగి నలిగినటువంటి మనసుతో దేవునికి సమర్పణ చేసుకోవాలి. కలంకం లేని వారుగా మనం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉండి దేవుని కాడి మోయడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4వ వచనము చూస్తే, యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్ష గుడారము ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పేయను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇసోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పేయను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో చిరస్నానము చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో చిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహార్థ బలి. ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఈ గుడారపు ఆలోచన, ఈ గుడారపు ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏమై ఉంటున్నది అని అంటే, ఎన్నో ప్రయత్నాలు కొనసాగి ఉంటున్నాయి. కలంకం లేనిది కావాలని కోరుకున్నాడు, మచ్చ లేనిది కావాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, యాజకులు ఏం చేస్తున్నారు అని అంటే, యాజకులు ప్రతి సంవత్సరంకి ఒకసారి రక్త ప్రోక్షణ చేసేవారు, బలి అర్పించేవారు. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రణాళికను దేవుడు బయలుపరిచి ఉంటున్నాడు. చాలా మందిని చూశాడు, యాజకులను చూశాడు, ప్రధాన యాజకులను చూశాడు, లేవీయులను చూశాడు, అహరోను చూశాడు, మోసేను చూశాడు, ఎంతో మందిని దేవుని ప్రణాళికలో చూశాడు. కానీ కలంకమైనటువంటి ఆలోచనలు మరి కొంతమంది కలిగి ఉంటున్నారు. దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో కొంతమంది చేయలేకపోయారు. అది చేసినా పరిశుద్ధకు సాదృశ్యమైనటువంటి పాప పరిహార బలి అర్పించలేకపోయారు. అందుకనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు కలంకం లేనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, పాప పరిహార బలిగా ఆయన మనకు నిమిత్తం అర్పించడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పుడేమో దేవుని ప్రణాళిక ఒక ఎర్ర పేయను తీసుకొచ్చి ఈ ప్రకారంగా మీరు చేయండి, అది కలంకం లేనిదిగా ఉండాలి, మచ్చ లేనిదిగా ఉండాలి, కాడి మోయనిదిగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశారు. మరి ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన, పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనమందరం కూడా ఇప్పుడు ఏమై ఉంటున్నాము? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. అప్పుడేమో ఎద్దులు కావాలి, ఎర్రపేలు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి, అన్ని బలులు అర్పించేదిగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే మన నిమిత్తమైన బలిగా అర్పించబడి ఉన్నాడు కాబట్టి మనల్ని విరిగి నలిగినటువంటి మనసును బలిగా అర్పించమని సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి మీరు క్రీస్తులు అని చెప్పి దేవుని వాక్యము సెలవివ్వబడుతుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక దేవుని యందు ఉంచబడి ఉంటూ ఉన్నది. ఆయా సందర్భంలో బయలుపరచబడి ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథం అంతట్లో క్రీస్తుని గురించినటువంటి బోధ, క్రీస్తు ఏ విధంగా అయితే కాడి మోయాల్సి ఉందో, ఏదైతే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందో, ఏదైతే ఆయన ప్రణాళిక ఉందో, క్రీస్తు ద్వారా ఆయన తండ్రి అయిన దేవుడు నెరవేర్చుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. నేను పరిశుద్ధుడని 13 నుంచి చూస్తుంది. కాబట్టి మీ మనస్సు అను నాడును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలని చెప్పి దేవుని కోరిక పరిశుద్ధంగా. ఇంతకుముందు మనం చూసాం, సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో చూసాం, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, అలాగునే ఎప్పుడు కాడిమోయేదిగా ఉండాలి అని చెప్పి దేవుని ప్రణాళిక. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని ఎలా ఉండమంటున్నాడు? సమస్తాన్ని వదిలిపెట్టి మత్సరము, అసూయ, విభేదాలు, అల్లరి ఇవన్నీ వదిలిపెట్టి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి అంతకుముందు పవిత్రంగా లేనటువంటి వారిని మరి ఇప్పుడు పవిత్రులు ఎలాగయ్యారు అని అంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి విడుదల కలిగిస్తుంది. కాబట్టి క్రీస్తు రక్తంలో నుంచి మనం పవిత్రులుగా అయి ఉన్నాం. కాబట్టి మనము లోకంలో ఉన్నాము కాబట్టి పాపంలో ఉండకుండా జాగ్రత్తగా పవిత్రంగా జీవించినటువంటి బాధ్యత ఇప్పుడు మనకి ఇచ్చాడు. అప్పుడేమో యాజకులకి ఇచ్చాడు,
పలానా బలి అర్పించాలి, పలానా స్థలంలో అర్పించాలి, పలానా చోట పలానా వారు అర్పించాలి, పలానా వారు పాటలు పాడాలి, పలానా వారు ఈ ముందుకు నడవాలి, ఈ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి తండ్రి అయిన దేవుడు పిల్లలకు ప్రణాళిక ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ద్వారా మన పాప విమోచన లభించింది కాబట్టి పరిశుద్ధంగా క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుని ప్రణాళిక ఏర్పరచబడి ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను విడువడు నా యేసయ్యా, ఏనాడు నన్ను మరువడు, ఎన్నడు నన్ను విడువడు నా యేసయ్యా, ఏనాడు నన్ను మరువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. ఎంత గొప్ప పదం అది పవిత్రత అని అంటే, ఎంత గొప్ప పదం పరిశుద్ధత అని అంటే. అది కాపాడుకోవడానికి భూమి మీద మానవునికి జ్ఞానము సరిపోదు, సహనము సరిపోదు. కాబట్టి దేవుని వాక్యం అనేక సార్లు మనకు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నాన్ని వాక్యం ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు దాన్ని మనం వదిలిపెట్టుకోకుండా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పారుల పాపములో పాలివాడవు పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు. ఏం చెప్తుంది దేవుని వాక్యము? త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూసుకోను. అంటే బోధించేటటువంటి నేను, బోధించేటటువంటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ త్వరగా చేయి పెట్టి ఆశీర్వదించే విధంగా కానీ, ప్రార్థించేటటువంటి వారు కానీ హస్త నిక్షేపణ చేయడానికి చాలా మంది త్వరపడుతూ ఉంటారు, చెయ్యి రపక్కులో పెట్టేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా పెట్టమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమందికి చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే సంతోషం అనిపిస్తుంటుంది, చేయి పెట్టకపోతే సంతోషము అనిపించదు. కానీ అందుకొరకే ఈ వాక్యం తెలియపరుస్తుంది అంటే, త్వరగా నీవు హస్త నిక్షేపణ చేయకుము, వాళ్ళ పాపంలో కూడా పాలివాడవై ఉండకుము. అంటే ఎవరికి నీ పరిశుద్ధతను నీవు కోల్పోకు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేసిండు? ఆ పాత నిబంధన కాలంలో మడత ఉండొద్దు అన్నాడు, మచ్చ ఉండొద్దు అన్నాడు, ఎర్రని పేయ కావాలన్నాడు, ఏ పద్ధతిలో చేయాలో అది చేయమని చెప్పాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత పాపాలన్నీ కూడా మన ఆలోచనలు మన ఉద్దేశాలు కలంకమైన ముడతైన మచ్చైన ఏదైనా కూడా మనల్ని ఏం చేసిండో క్షమించి పరిశుద్ధంగా ఉండమని కోరుకుంటున్నా. పాత నిబంధన కాలంలో వ్యభిచారం చేస్తే ఏం చేయమన్నారు? రాళ్లతో కొట్టి చంపమని చెప్పారు. రాళ్లతో కొట్టి. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ పట్టుబడినప్పుడు ఈ మీలో పాపం లేనటువంటి వారు ఎవరో మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పారు. ఎవరు వేయకుండా వెళ్ళారు. యేసు ప్రభు వారు కూడా ఏమీ వేయలేదు. అంటే ఆయన వాళ్ళలో పాపం ఉంది, వేయలేకపోయారు. ఈయనలో ఏముంది? పాపము లేదు, కానీ ఎందుకు వేయలేకపోయాడు రాయి అంటే క్షమించాడు. ఈయనలో క్షమించే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, వాళ్ళకు రాళ్లతో కొట్టే గుణం ఉంది. కాబట్టి మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పి సెలవిచ్చాడు. మేము పాపాత్ములేమని పరిగెత్తుకొని వెళ్ళిపోయారు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు కనుక ఆయన క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ తల్లిని క్షమించాడు. కాబట్టి ప్రియులారా, సంఘమును పరిశుద్ధంగా ఉండడానికి, సంఘంలో ఉన్న మనమందరం పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పవిత్రతను కాపాడుకోవడానికే దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. మన నిత్య జీవంలో ప్రతి క్షణంలో, ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి చోట మనం ఉన్న స్థలంలో, మనం వెళ్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, మనం వెళ్తున్నటువంటి ప్రదేశాలు కానీ, విదేశాలు కానీ, స్వదేశాలు కానీ, ఎక్కడైనా కూడా మన పవిత్రతను ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. దాన్ని మీరు పోగొట్టుకోకండి అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. సంఘమును ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను ఆయన పరిశుద్ధంగా పరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ప్రేమించాడు, తన రక్తాన్ని చిందించాడు, మనలందరినీ పాపం నుంచి విడుదల కలిగించి క్షమించి ప్రేమించి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసినాడు. మళ్ళీ మీరు పాపంలో పడిపోకూడదని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అది జారత్వము అన్య జనులలోనైనను జరగదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్య జనులైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే, మీరెంత మాత్రము
దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండి నట్టుగానే ఇటు కార్యం ఇలాగూ చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. గుర్తు చేస్తుంది వాక్యం. ఏం చేస్తుంది? మీలో జాగ్రత్త ఉంది. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మీలో జాగ్రత్త ఉంది, జాగ్రత్త. అలాంటి వారిని మీరు వేరు చేయాలి. మీరు అలాంటి అలవాట్లు కలిగి ఉండొద్దు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రత 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 కాపాడుకొని ముందుకు కొనసాగాలని చెప్పి పౌలు గారు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండంలో చూశాము, పవిత్రతను కాపాడుకోమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. చదువుతండి. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని